వచ్చి 7:30 అవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ లేచి క్యాంపింగ్ అంతా క్లియర్ చేసి కొంచెం రెడీ అయ్యి అప్పుడు స్టార్ట్ అవుదాం. మనం వెళ్ళాల్సింది 230 కిలోమీటర్స్ అన్నమాట. మధురై. లెట్స్ గో టు మధురై. ఇది టోల్ గేట్ అన్నమాట. ఇది వచ్చేసి స్వచ్ఛ భారత్ టాయిలెట్ బ్లాక్ అన్నమాట. ఇక్కడ లారీ వాళ్ళది ఆగడానికి, లాంగ్లో వెళ్ళిన వాళ్ళకి ఆగడానికి, ఇక్కడ అంటే స్నానాలు చేసుకోవడానికి, బ్రష్ చేయడానికి, కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవడానికి ఇక్కడ ఇది కట్టించారు అనమాట. మోడీ తాతగారు కట్టించారు. చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. Hey guys, this is my dining table అన్నమాట. ఇప్పుడే మ్యాగీ చేసుకున్నాం. ఇంక ఇక్కడ తినేసి స్టార్ట్ అయిపోతాం. అక్కడ తింటున్నాడు, నేను ఇక్కడ తింటా. Hey guys, hello, welcome back to Village Boy Rider Shiva YouTube channel. I am Shiva. Welcome back to my channel. ఈరోజు అయితే మనం చిదంబరం నుంచి ఒక 100 km డిస్టెన్స్ లో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మనం మధురై వెళ్ళాలంటే 210 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. సో ఈ రోజు అయితే క్లైమేట్ కూల్ గా ఉంది, వాతావరణం అయితే బాగానే ఉంది. నిన్న కూడా కొంచెం వర్షం అయితే రాలేదు. తెల్లవారి కొంచెం అంటే నైట్ నుంచి లైట్ గా చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. అదే దీన్ని ఏమంటారు, టెంట్. సో టెంట్ అయితే బాగానే కాసింది. సో ఈరోజు అయితే క్లైమేట్ కూల్ గా ఉంది, జాగ్రత్తగా వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మధురై వెళ్ళిపోతాం. సో ఆర్ యు గైస్ రెడీ? లెట్స్ గో టు రైడ్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి విండ్ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. క్లైమేట్ అంతా కూల్ ఉంది కానీ విండ్ కొంచెం ఎక్కువ వస్తుంది. మంగేతి, ఈ ఊరు పేరు మంగేతి. మంగేతి క్రాస్ అవుతున్నాం. కోయంబత్తూర్. కోయంబత్తూర్ 208. కోయంబత్తూర్ 208 ఏంటి? మనం కోయంబత్తూర్ కూడా వెళ్ళాల్సి ఉంది. మన లిస్ట్లో కోయంబత్తూర్ కూడా ఒకటి ఉంది. బట్ మధురై 208 చూపిస్తుంది, కోయంబత్తూర్ కూడా 208 చూపిస్తుంది. ఓకే, మనం కొడైకెనాల్, మధురై తర్వాత కొడైకెనాల్ తర్వాత కోయంబత్తూర్ వెళ్తాం అనమాట. చూద్దాం. నిన్న అయితే మనం చిదంబరంలో టెంపుల్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాం. మిగతా రిమైనింగ్ టెంపుల్స్ ఉన్నాయి. ఏమేమి టెంపుల్స్కి వెళ్ళాలి ఏంటి అనేది నేను ఆ వీడియోలో పెడతా. ఇంకా అక్కడ నియర్లో టెంపుల్స్ ఏమున్నాయనేసి. బట్ లోపలికి అయితే మనం వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ టైమింగ్స్ వేరు ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ మధురైలో కూడా టైమింగ్స్ ఉన్నాయి టెంపుల్కి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు, మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఓపెన్ అవుతుంది అనమాట మధురై మీనాక్షమ్మ టెంపుల్. అర్జున్ మూవీ తీశారు, అదే అర్జున సంథింగ్ మహేష్ బాబు మూవీ తీశారు కదా అందులో. సో ఆ టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. బట్ లోపలికి కెమెరా, ఫోన్ కానీ, బ్యాగ్స్ కానీ, చెప్పులు కానీ, అసలు ఏమి, చెప్పులు ఆల్వేజ్ ఎలా ఉండదు. బట్ బ్యాగ్స్ కానీ, కెమెరాస్ కానీ, ఫోన్ కానీ ఎలా ఉండదంట. చూద్దాం. మ్యాక్సిమం ఏ టెంపుల్ లోపలికి కెమెరాస్, ఫోన్స్ అలౌ చేయరు. ఫోన్స్ అలౌ చేసినా కానీ వీడియోస్ అవి తీయనివ్వరు అనమాట. అలా ఉంటుంది.
అండ్ మదురైలో ఇంకా టెంపుల్సే కాకుండా వేరే ప్లేసెస్ ఏమన్నా ఉంటే అవి కవర్ చేయడానికి ట్రై చేద్దాం మనం. ఈరోజు వెళ్ళి ఈరోజు నైట్ స్టేయింగ్ అక్కడే, రేపంతా మదురై చూద్దాం. ఈరోజు ఈవినింగ్ కూడా మనకి టైం ఉంటుంది కదా, సో ఎంతో కొంత టైం ఉంటే ఫస్ట్ తెలుసుకుందాం మదురైలో ఏమేమి ప్లేసులు ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ ఏంటంటే వీళ్ళంతా హెల్దీ ఫుడ్ అనుకుంటా, మరి మేబీ నాకు తెలిసినంతవరకు ఏంటంటే నిన్న రైస్ తిన్నాం కదా ఇక్కడ. ఇప్పుడు వచ్చి మేము బయట అయితే మీల్స్ అయితే తినలేదు మన తమిళనాడులో. నిన్న వచ్చేసి చిదంబరంలో మీల్స్ తీసుకున్నాం. ఎలా ఉందంటే కర్రీస్ కానీ అవి అంటే మరీ అంత ఉప్పు ఎక్కువ లేకుండా కారం ఎక్కువ లేకుండా ఉన్నాయన్నమాట, మీడియంగా ఉన్నాయి. హెల్దీ ఫుడ్ లాగా అనమాట. ఇంకా సాంబార్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, సాంబారు బాగుంది. అండ్ ఇంకొకటి బెండకాయ పులుసు తిన్నా, చాలా టేస్ట్ ఉందన్నమాట. అది సాంబార్ ఫ్లేవర్తో కొంచెం స్వీట్నెస్తో చేశారు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ టిఫిన్ చేసాం మార్నింగ్, పూరి తిన్నాం. కొంచెం పూరి చిన్నగా ఉండి చాలా బాగున్నాయి. అవి వచ్చేసి ఎలా ఉన్నాయంటే కాస్ట్ ఎక్కువ ఉంది. పూరి 2 పూరి 45 రూపీస్, చిన్నవే మళ్ళీ, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. గాలి ఇసిరేస్తుంది ఇలాగా. ఇక్కడ ఏంటంటే సగం దూరం వచ్చాం. ఎన్ని కిలోమీటర్లు దగ్గర 17 కాదు 14 కిలోమీటర్ల దూరం వచ్చాం. అక్కడి నుంచి గాలి విసురుతూనే వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మరీ ఘోరంగా అనమాట. ఇంక ఇది విశాలంగా ఉందేమో, ఇంకా గాలి ఎలా విసిరిందంటే ఇక్కడున్న ఈ లైన్లో ఉన్నోడిని ఆ లైన్కి వెళ్ళిపోయాను నేను, అంతలా విసిరింది. ఇంకా ఒక్కసారే బండి స్లో చేస్తాను అనమాట. అక్కడ చూడండి, మంచి వ్యూ అని చెప్పుకోవచ్చు. ఒక్క నిమిషం, మంచి వ్యూ అని చెప్పుకోవచ్చు. అది ఏ ఫ్యాక్టరీనో మరి, బాగా కనిపిస్తుంది ఇక్కడికి. గాలి అయితే ముందుకు తోచేస్తుంది, లేదు అంటే సైడ్కి విసిరేస్తుంది అనమాట. లారీలు వచ్చినప్పుడు అయితే నేను ఇంకా మొత్తానికి స్లో అయిపోతున్నాను. అసలు కొంచెం స్లోగానే నడుస్తుంది జర్నీ, పర్లేదు, స్లోగా వెళ్ళినా పర్లేదు. కానీ గాలితో చాలా డేంజర్ అనమాట. పోయి గాలి తోస్తే పడిపోయాం అన్న పేరు మనకి అవసరమా? ఇలా పలూరు, లాల్గుడి, ఇలా పలూరు అంట, లాల్గుడి అంట. ఇక్కడ ఊర్ల పేర్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా చదువుతాను మీకు. ఇందాక చాలా పేర్లే అలా నోరు తిరగలేనంట, అంటే ఒకసారి చదివితే నోరు తిరిగితే వెంటనే చదవలేము ఈ పేర్లు. ఇక్కడైతే ప్లేస్ చాలా బాగుంది, సో అందుకే ఇక్కడ ఆపాను అనమాట. అందుకే అని కాదు, ఆల్మోస్ట్ మేము జర్నీ స్టార్ట్ చేసి 2 అవర్స్ అవుతుందన్నమాట. 2 అవర్స్ నాన్ స్టాప్ జర్నీ తర్వాత 2 అవర్స్ నాన్ స్టాప్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వచ్చాం అంటే అక్కడ గాలి వేసేసేది అనమాట, దానివల్ల స్లోగా వచ్చాం. సో ఎన్ని కిలోమీటర్లు వచ్చాం, ఇది 200లోని 35 అంటే 35కి వచ్చామంటే ఇది ఒక 65, అదొక 10, 75 కిలోమీటర్లు వచ్చాం. సో అదనమాట. ఇక్కడ 75 కిలోమీటర్లు దాటిన తర్వాత ఎక్కడన్నా ఆగుదాం అనుకున్నాం. నేను మ్యాప్స్లో చూసాను అనమాట, కొద్దిగా ఇలా ఏర్లాగా కనిపించింది. సో ఇక్కడ ఆగుదాం అని చెప్పి అనుకొని ఇక్కడ ఆపాను. చూడండి, మీకు లొకేషన్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ వాటర్ ఉండాలి, బట్ వాటర్ ఏం లేదు, అంతా ఎండిపోయింది. అటు సైడ్ బ్రిడ్జ్ ఉంది, పైకి ఎక్కుతాను, ఇలా కనిపించట్లే. ఎస్, రైట్ నౌ ఇప్పుడు కనిపిస్తుంది. కొంచెం అటుపక్క వెళ్తే మొత్తం కనిపిస్తుంది. అటుపక్క అయితే వాటర్ ఉందన్నమాట. ఇది ఎలా ఉందంటే ఏదో కృష్ణానది బ్రిడ్జ్ లాగా ఉంది. కృష్ణానది బ్రిడ్జ్ ఇంకా పెద్దది, ఇది కొద్దిగా చిన్నది. ఇంకా మనకి ఇక్కడ నుంచి 135 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. వెళ్ళిపోదాం మెల్లిగా. చినుకులు పడుతున్నాయి.
గాయస్ మనం అది దాటిన తర్వాత రాక్ ఫోర్ట్ అని ఉందన్నమాట బోర్డు. దానిపైన టెంపుల్ ఉందన్నమాట. చాలా హైట్ ఉంది, మనకి హైవేకి బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది అన్న. ఓ రాక్ టెంపుల్, ఓ రాక్ టెంపుల్, రాక్ ఫోర్ట్. థ్యాంక్స్ అన్న. అన్నా ఓ రాక్ ఫోర్ట్కు దారి తెరమా. రాక్ ఫోర్ట్, ఓ రాక్ టెంపులేనా? స్ట్రైట్ పోయి లెఫ్ట్. థ్యాంక్స్ అన్న. ఓ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. మనమైతే ఇక్కడ చాలా మెట్లు ఎక్కాలి. ఓం నమః శివాయ. ఇక్కడ ఎక్కడ అయినా శివుడే అన్నమాట ఎక్కువ. మనం ఇంకా అదంతా ఎక్కాలి. ఇదే మనకు దూరం నుంచి కనిపిస్తున్నట్టు. పైకి కింద నడు అనుకుని ఇంకా డౌన్ అనమాట. ఇది స్లోగా నడుద్దాం, డౌన్ ఇది. సో ఆటోమేటిక్గా స్పీడ్గా నడిచేస్తాం. ఈ ఊరు యొక్క మొత్తం వ్యూ అనమాట. అక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి, అది ఇక్కడికి చాలా నీట్గా కనిపిస్తుంది. దాన్ని గోపురం చాలా చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు మనం ఎక్కాల్సింది ఆ మెట్లన్నీ ఎక్కుకొని పైకి వెళ్ళాలన్నమాట. ఇంత జర్నీ చేసి ఇన్ని కొన్ని గుళ్ళు తిరిగి కొన్ని ప్లేసెస్ తిరగడం వల్ల ఇంకా కాల్ రావట్లేదు నడడానికి నాకు. ఇవి పెద్ద మెట్లు కూడా కాదు, కింద నుంచి పైకి ఇవి పెద్ద మెట్లు కూడా కాదు, పరిగెట్టుకుని ఎక్కేసేవాడిని. అలాంటిది నాకే కాల్ రావట్లేదు అసలు. ఎక్కలేకపోవడం అంటే స్పీడ్గా ఎక్కలేకపోతున్నా. ఇక్కడ వచ్చేసి ఒక టవర్ ఉంది, దీనికి హారతలు ఇందులో పెడతారు అనుకుంటా. ఆల్మోస్ట్ వాళ్ళు పైకి వచ్చేసాం. ఇంకా జస్ట్ ఆ మెట్లు ఎక్కితే టెంపుల్ గుడి, గర్భగుడి దగ్గర అనమాట. ఇక్కడ వంట చేసుకుందాం అని చెప్పేసి ఆగామన్నమాట. బట్ అస్సలు గాలి అయితే బీభత్సంగా వేస్తుంది దాని నుంచి. రోడ్డు మీద కూడా మమ్మల్ని గాలి ఎలా అంటే పైకి ఒక సైడ్కి గింటేస్తుంది అనమాట, అంతలా వేస్తుంది. ఇప్పుడే టెంట్ వేద్దామని చూసా, ఇక్కడ గాలి వస్తుంది కదా, స్టవ్ ఎలగదని చెప్పేసి టెంట్ వేద్దామని చూస్తే టెంట్ దానికి స్టిక్ ఉంటుంది, ఆ స్టిక్లు కూడా ఇరిగిపోయాయి. కానీ ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ. హే గాయ్స్, మనం మదురైకి 55 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం అనమాట. మ్యాక్స్ ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి రోడ్ అంతా చాలా అంటే చాలా బాగుంది, చాలా విశాలంగా ఉందన్నమాట. కొండలు స్టార్ట్ అయ్యాయి, కొండలు దూరంగా కొండలు కనిపిస్తున్నాయి. అంటే చుట్టూ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కొబ్బరి చెట్లు, మిగతా అంతా తోటలు. సేమ్ లొకేషన్ ఎలా ఉంటుందంటే మన సైడ్ లొకేషన్ ఎలా ఉంటుంది సేమ్ అలా అనమాట. ఇప్పుడు అరకు వెళ్ళినప్పుడు చుట్టూ విశాలంగా ఎలా కనిపిస్తుందో సేమ్ అరకు వెళ్తే రూట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ఆ క్లైమేట్, ఆ రూటు. ఈ రూట్ మొత్తానికి అసలు ఒక పెట్రోల్ బంక్ కూడా లేదు. ముందుగానే పెట్రోల్ అది కొట్టించుకుని రండి మంచిగా, మీకు మళ్ళీ మధ్యలో తక్కువైనా కూడా చాలా ఇబ్బంది. అసలు ఈ రూట్లో ఏం లేదు.
మొత్తం ఎంటీ. నైట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి, నైట్ టైం జర్నీ చేసిన వాళ్ళు అయితే. మనమైతే సిటీలోకి ఎంటర్ అయ్యాము. ఫ్లైఓవర్ అనమాట ఇది, కొద్దిగా సిటీ ఎంట్రన్స్. ఇంకా 9 km ఉంది. భలే భలే గదురుతున్నాడు. 1.5 km డిస్టెన్స్, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మనం. 550 meters టు గో మధుర మీనాక్షమ్మ టెంపుల్. అక్కడ నుంచి రైట్ వెళ్ళదు, 1 way నైట్ కంపల్సరీ. ఇదే రూట్ అనమాట. చూడండి, మనకి ఎంట్రన్స్లో గోపురం కనిపిస్తుంది, గుడి ఎంట్రన్స్ గోపురం. అదే అన్నమాట మధుర మీనాక్షమ్మ తల్లి టెంపుల్. మనకి మూవీలో పెద్దగా చూపించారు, మేబీ అలా లోపలికి వెళ్తే ఉండొచ్చేమో. భలే ఉంది. హే గాయ్స్, మేమైతే మధురై పావు తక్కువ 6 గంటలకి అలా అయితే వచ్చేసాం. అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. అక్కడంతా రష్ ఉందన్నమాట, ఫుల్ రష్. అండ్ అక్కడ దగ్గరలో రూమ్స్ చూస్తే 1000 అలా ఉన్నాయి. అండ్ నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి ఒక రూమ్కి అయితే వచ్చానమాట. అది 500 రూము. అండ్ అది అంతగా ఏం బాగోదు, అంటే మీకోసం చెప్తున్నా. నేనైతే ఎక్కడొక్కడ అడ్జస్ట్ అయిపోతాను అలా, ఎందుకంటే మనకు బడ్జెట్లోనే కావాలి. సో అంతగా బాగోదు, మీ ఎవరైనా రావాలనుకున్నప్పుడు అంతగా అయితే బాగోదు. రూమ్ అయితే చూపిస్తాను. 3rd floor అనమాట రూము. అండ్ రేకుల షెడ్. రూమ్ వచ్చేసి ఇదనమాట రూము. అండ్ ఇది బెడ్, అది వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి టీవీ డిస్కనెక్షన్ కూడా ఉందో లేదో తెలియదు. రూమ్ అయితే లైట్గా స్మెల్ వస్తుంది. మా దగ్గర అయితే ఎయిర్ స్ప్రే ఉందన్నమాట. సో అది కొట్టుకొని, సో 1 నైట్కే కాబట్టి ఏదోలాగా అడ్జస్ట్ అయిపోతాం. రూము 500 అనమాట. అండ్ లొకేషన్ అడ్రస్ కూడా పెడతా. మిగతావన్నీ 1000 అలా ఉన్నాయి. అండ్ ఇంకొకటి 700లో ఒకటి ఉంది, వెళ్ళాను. బట్ అది ఫుల్ అయిపోయింది అనమాట. సో లేదంటే అక్కడికి వెళ్దాం అనుకున్నా, బట్ ఇంకా అది ఫుల్ అయిపోయింది. సో దీనికి రావాల్సి వచ్చింది. హే గైస్, మధురై నైట్ 9:30 అయింది టైము. మేమైతే టమాటా రైస్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి టమాటా రైస్ చేసుకున్నాం. అండ్ ఈరోజు వెళ్ళలేదు ఇంకా ఎక్కడికి బయటికి, అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాయి అనమాట. సో ఇంక వెళ్ళలేదు. రేపు ఎర్లీ మార్నింగ్ లేచి మధురైలో కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసి అవైతే వ్లాగ్స్ చేసి అప్లోడ్ చేస్తా. అండ్ థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.